హాయ్. ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇవ్వటం జరుగుతుందండి. అభ్యర్థులు వాళ్ళ యొక్క డే టు డే అఫైర్స్ ఎలాంటివి కూడా మిస్ అవ్వకుండా ఈ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. క్లాసెస్ని ఎప్పుడైనా చూసుకునే అవకాశం మీకుంది. ఎన్నిసార్లు అయినా కూడా ఈ క్లాసెస్ చూసుకోవచ్చు. వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యి మీ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే విధంగా ఇవ్వటం జరిగింది. క్లాసెస్తో పాటు మనం మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తున్నాము. సో అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మెటీరియల్ మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లాస్ వినటం, ఆ మెటీరియల్ని 1కి 4 సార్లు చదవటం. సో ఎన్నిసార్లు ఆ మెటీరియల్ని మీరు రివైజ్ చేయగలిగితే మీరు సక్సెస్కి అంత దగ్గర అవుతూ ఉంటారు. సో ఆ మెటీరియల్ని ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసి ఇస్తున్నామన్నీ కూడా మీరు డౌన్లోడ్ పెట్టుకుంటూ ఉండండి. సో మెటీరియల్ని 1కి 10 సార్లు చదవటానికి ప్రయత్నం చేయండి. వాటితో పాటు అభ్యర్థి సామర్థ్యాన్ని నిర్ధారించుకునే విధంగా మనం ప్రాక్టీస్ బిట్లు, వాటితో పాటు ఎవ్రీ వీక్ కూడా నేను మీకు టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎక్కడ కూడా అభ్యర్థి ఏమవుతుందో, అసలు నా ప్రిపరేషన్ కరెక్ట్గా ఉందో లేదో అని అనుకోకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒక భాగాన్ని చదువుకుంటూ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోటీ పరీక్షలో ఉంటున్నారో నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు చూద్దాంలే అనుకోకుండా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ ప్రిపరేషన్ను బ్రేక్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు చాలా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే మీకు మానసికంగా ధైర్యం పెరిగి నోటిఫికేషన్ వచ్చే సమయానికి అరౌండ్ 70% సిలబస్ మీ చేతుల్లో ఉంటే ఆ నమ్మకం అన్నది వేరే విధంగా ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకునే కన్సిస్టెంట్గా మనము టెస్ట్ని ఇవ్వటం జరుగుతున్నది. అందులో భాగంగా 17th టెస్ట్ నేను అప్లోడ్ చేశాను. ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారి యూజర్ నేము, పాస్వర్డ్ తోటి టెస్ట్ అటెంప్ట్ చేసుకోండి. ఈరోజు అప్లోడ్ చేసింది ఈరోజే మీరు టెస్ట్ అటెంప్ట్ చేసుకోవాలని లేదు. మీకు ఇచ్చిన కన్సర్న్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా అభ్యర్థులు జాయిన్ అవుతూ ఉంటే వాళ్ళు ఈరోజు టెస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు 1 నుంచి 16 వరకు సిలబస్ ఉన్నది. ఆ సిలబస్తో పాటు టెస్టులు కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది టెస్ట్కి సంబంధించి ఈరోజు ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేశాను. సో దాన్ని మీరు అటెంప్ట్ చేయండి. సెకండ్ పాయింట్గా ఈ ఖాళీలు అన్నది బాగా ఉన్నాయండి. ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం ఉన్నది. సో అరౌండ్ 1000 వరకు వస్తాయని ఒక అంచనా. ఇప్పటికీ 850 వరకు క్లారిటీ అనేది వచ్చింది మనకు. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో వస్తున్న నోటిఫికేషన్ అన్నది మంచి నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో జాబు సాధించాలి అంటే మీ టార్గెట్ స్కోర్ అనేది 300+కి తగ్గకూడదు. సో మొత్తం మీకు 450 బిట్లు ఇస్తారు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లు ఉంటాయి. ఈ 3 పేపర్లు కలిపి పేపర్ 1లో 150, పేపర్ 2లో 150, పేపర్ 3లో 150, మొత్తం 450కి మీకు ఎగ్జామ్ జరుగుతుంది. సో A, B, C, D 4గిట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఒకదానిని కరెక్ట్ ఆన్సర్ మీరు క్యాచ్ చేయాలి. క్వశ్చన్ నుంచి ఆన్సర్కి వెళ్ళచ్చు. ఆన్సర్ కళ్ళ ముందు కనిపిస్తున్నది కాబట్టి మీరు చదివి ఉంటే, రివైజ్ చేసుకునే సామర్థ్యం మీకు ఉంటే, ఎలా బిట్టు పట్టుకోవాలి, క్వశ్చన్ నుంచి పట్టుకోవాలా లేదా ఆన్సర్లో ఎలిమినేట్ చేస్తూ పట్టుకోవాలా లేదా ఆన్సర్ని చూసి పట్టుకోవాలా అన్నది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. కాబట్టి అలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈ MCQస్ని ఈజీగా అటెంప్ట్ చేసుకోగలుగుతారు. సో MCQస్ ఫార్మెట్లో గ్రూప్ 2 జరుగుతుంది. ఈ గ్రూప్ 2లో మీరు 450కి 300ని సాధించాలి. ఒక 10 మార్క్స్ ప్లస్ అయినా కానీ పర్వాలేదు, ఒక 10 మార్క్స్ అటు ఇటు అయినా కానీ తప్పనిసరిగా వచ్చే అవకాశం, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి. సో దీనికి అనుగుణంగా మీ స్ట్రాటజీ అనేది ఉండాలి. 450 మార్కులకి నువ్వు 150 మార్కులు వదిలేసినా పర్వాలేదు, అయినా జాబ్కి వెళ్ళిపోతావు. డిప్యూటీ తహసీల్దారు, ACTO, సబ్ రిజిస్ట్రారు, మున్సిపల్ కమిషనరు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చాలా మంచి పోస్టులు అండి. రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 తర్వాత అంత చరిష్మాటిక్ పోస్టులు గ్రూప్ 2నే. అందులో కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నది చాలా చరిష్మాటిక్. సో దీనికి ఈ విధమైన ప్రిపరేషన్ని నువ్వు కొనసాగించాలి. ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి? నీకు
300+ రావాలి. దానికి ఏమేమి నీకు సహకరిస్తున్నాయన్నది ముందు ఒక ఆలోచనకి రావాలి. ఏంటది? నేను ఎప్పుడు చెప్పేదే, ఖచ్చితంగా పేపర్ 2 అన్నది చాలా చాలా బలమైంది. సో నిన్ను గ్రూప్ 2కి సర్టన్ లెవెల్ వరకు తీసుకొని వెళ్ళిపోతుంది. చాలా చాలా సేఫ్ లైన్లోకి వెళ్ళిపోతావు. ఇక్కడ స్కోర్ మంచిగా పెరుగుతుంది ఇది. సో 110 నుంచి 120కి వచ్చేటట్టు నువ్వు ప్లాన్ చేసుకోవాలి. దానికి ఏపీ హిస్టరీ నీకు 75 మార్క్స్ ఇస్తాడు. 75లో 60+ రావాలి. 60+కి నీకు 5 యూనిట్లు ఉన్నాయి ఏపీ హిస్టరీలో. ఈ 5 యూనిట్లలో మోడర్న్ ఇండియా 35 నుంచి 40 మార్కుల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒక 5 మార్క్స్ అటు ఇటుగా. సో వీటిల్లో మహా అంటే ఒక 5 మార్కులే నీకు చేతుల్లో నుంచి పోవాలి. సో మినిమము 30 మార్క్స్ని నువ్వు స్కోర్ చేసుకోవాలి. ఈ 30 మార్క్స్ నీకు ఎప్పుడు స్కోర్ అవుతుంది అంటే, నువ్వు ఎన్నిసార్లు రివైజ్ చేయగలిగితే, ఎన్ని బుక్స్ అక్కర్లేదు, నేను ఇచ్చే మెటీరియల్ని, క్లాస్ని నువ్వు ఎన్నిసార్లు రివైజ్ చేయగలిగితే అన్నిసార్లు రివైజ్ చేయి, చక్కటి స్కోర్లోకి వెళ్తావు. ఈ మధ్య మనము కాస్త మాడిఫైడ్ వర్షన్గా సబ్జెక్ట్ని చాలా సింపుల్గా చేసి పిక్చరోగ్రఫిక్ ఫార్మేట్లోకి వచ్చి చాలా చాలా సింపుల్ చేసి ఏది చదవాలి అని ఫోకస్డ్గా అందజేస్తూ వస్తున్నా. అది అభ్యర్థులకు చాలా ఈజీగా ఉందంట. సో అది ఇంకా అదే విధంగా నేను మిగిలినవి కూడా అందజేస్తూ వస్తాను. సో మీ పని అలా నువ్వు పలానా టాపిక్ని చేతిలోకి పట్టుకున్న తర్వాత వెంటనే, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో క్విట్ ఇండియా ఉద్యమము అంటే ఎంతసేపు అక్కడ ముంబైలో తీర్మానం చేశాడు, అటుపోయింది, అక్కడి నుంచి ఆంధ్రాలో జరిగింది, ఆ కర్నూలు సర్క్యులర్, అంతవరకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో క్విట్ ఇండియా సమయంలో ఆ జరిగిన ఉద్యమ సంఘటనలు ఏమైనా ఉన్నాయా, దానికి ఉద్యమానికి ముందు ఎలాంటి పాత్ర ఉన్నది మొదలైన అంశాల చుట్టూ కూడా ప్రశ్నలు రూపొందించుకుంటూ ఉండాలి. అలా 1కి 10 సార్లు వీటిని నువ్వు రివైజ్ చేస్తే చక్కటి స్కోర్ వస్తుంది. ఇట్లా ఒక స్ట్రాటజిక్ ఫార్మేట్లో ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ మెడివిలు ఇప్పుడు ప్రస్తుతానికి మోడర్న్ ఏపీ తీసుకువెళ్ళటానికి కారణము ఇది ఈజీగా ఉంటుంది, స్కోర్ ఎక్కువ వస్తుంది. ఒకసారి నీకు 30+ అరౌండ్ 75లో 60 రావాలి నీకు. ఈ 60లో 50% నువ్వు కళ్ళు మూసుకొని వెళ్ళి టిక్కులు పెట్టినా వస్తాయి అన్న ధైర్యం నీలో వచ్చింది అంటే, నువ్వు తప్పకుండా మిగిలినవన్నీ కూడా ఆ ఉత్సాహంతో ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏన్షియంట్ మెడివిలు కొత్తగా వస్తున్న అభ్యర్థులు ఇప్పుడే టచ్ చేయకండి. అక్కడ శాసనాలని, ఆ రాజుల పేర్లని కాస్త గందరగోళానికి గురవుతూ ఉంటారు. అందుకని మోడర్న్ ఏపీ నుంచి వస్తే ఎక్కువ బలపడే అవకాశం ఉంటుంది మీకు. సో అందుకని నేను దీన్ని ఎక్కువగా ఫోకస్ చేసి ఇప్పుడు తీసుకెళ్తున్నా. దీని తర్వాత సమయం ఉంది కాబట్టి ఏన్షియంట్ మెడివిల్ కూడా అదే ఫార్మాట్లోకి వెళ్తాం. 60+ మినిమం వస్తుంది, ఇంకా ఎక్కువ వెళ్తాయి. 70 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 65 కూడా మంచి స్కోర్, 60 నుంచి 65 వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సేమ్ ఫార్మెట్ ఇండియన్ పాలిటీ అదే విధంగా స్కెచ్ తోటి ప్రాపర్గా తీసుకొని వెళ్తున్నాను. ఈ సైన్స్ సబ్జెక్ట్స్లో వచ్చిన వాళ్ళకి, ఆర్ట్స్ని చదివినా కానీ క్వశ్చన్ ఎక్కడొస్తుందో పూర్తిగా అవగాహన లేని వాళ్ళకి సైతము ప్రశ్నలు అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ చాలా చాలా సింప్లిఫై చేసి పంపించాను. సో దీన్ని అదే రకంగా ఇంప్రూవ్ చేయండి. దీంట్లో ఇంకా మనము కొత్తదనాన్ని ప్రవేశపెడతాము, అప్పుడు ఇంకా సింప్లిఫై అవుతుంది. ఈ మీన్ టైంలో నీ లక్ష్యము 110 నుంచి 120కి ఖచ్చితంగా 100కి 100 నువ్వు చేరుకొని తీరాలి. పేపర్ 3 ఇండియన్ ఎకానమీ 55 మినిమము వచ్చేటట్టు నువ్వు ప్లాన్ చేయి. ఒక 5 మార్కులు అటు ఇటు అయినా కానీ ఇక్కడ కన్వెన్షన్ ఏమున్నాయి, ఎక్కడ పట్టుకుంటే వస్తుంది. నేను ఇప్పటికే క్లాసెస్ ఇచ్చాను, దీని మీద మెటీరియల్ కూడా ఇచ్చాను. కమింగ్ సెషన్స్లో ఇంకా సింప్లిఫై చేసిస్తాను. ఎకానమీ అన్నది దానిని అభ్యర్థులు కాంప్లికేటెడ్ చేసుకుంటారు తప్పితే ఎకానమీ ఎప్పుడు కూడా కాంప్లికేటెడ్ కాదు. అది చుట్టూ జరుగుతున్న మోస్ట్ డైనమిక్ సబ్జెక్ట్. అది ఉన్న అన్ని సబ్జెక్టులలో మోస్ట్ డైనమిక్ అనమాట. డైలీ అది చేంజ్ అయినా కానీ ఆశ్చర్యపోకలే. కాకపోతే కొన్ని కన్వెన్షన్తో పాటు కరెక్ట్గా కరెంట్ని ఫోకస్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ బిట్స్ని మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. దీనిని మనం ఇస్తున్న ఏదైతే ఫార్మెట్ ఉందో ఆ ఫార్మెట్లోనే మీరు వెళ్ళండి. సో ఏపీకి సంబంధించి ఈ జూన్ 30 కల్లా ఈ ఖచ్చితంగా ఇక్కడ ఈ ఓటాన్ అకౌంట్ పని అయిపోతుంది. శాసనసభ సమావేశం కావాలి, కొత్త బడ్జెట్ అప్రూవ్ కావాలి. 30 కల్లా అవ్వాలి కాబట్టి దానికి ముందే వీళ్ళు ఆ ప్రోగ్రామ్ అంతా
తయారు చేసుకుంటూ ఉంటారు. రఫ్లీ జూన్ 15 నుంచి 20 తర్వాత ఎప్పుడైనా కానీ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే రాబోతుంది. సర్వే వస్తుంది, బడ్జెట్ వస్తున్నది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ద్వారా ఏపీ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా అందుతాయి. దీంతోపాటు ప్రభుత్వం ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేస్తున్నారు న్యూస్లో, 1 ఇయర్ అయిపోయింది, ఏ విధంగా సమీక్షలు అవన్నీ నిర్వహిస్తున్నారు. కొత్త విధానాలు రూపొందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి మీద పర్ఫెక్ట్గా ఫోకస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఇది ఎక్కువ ఫ్యాక్ట్ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి 55 నుంచి 60 వరకు కూడా స్కోర్ అందుకోవచ్చు. ఇట్లా పేపర్ 3కి వెళ్తాము. ఇది వచ్చే లోపల ఇక్కడ మోడర్న్ ఏపీలో మనం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో రిపీటెడ్గా చదువుతూ రండి. ఈ పేపర్ 1 అనేది ఇది ఒక మహాసముద్రము. ఈ మహాసముద్రాన్ని ఒక చాలా స్ట్రాటజిక్గా మీరు అటాక్ చేయాలి. మోడర్న్ ఇండియా, జోగ్రఫీ, విభజన చట్టము, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఇలా బేసిక్ ఐటమ్స్లో కనీసం 10 అందుకునేటట్టు మొదటిగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అలా రూపొందించుకొని ఇక్కడ ఒక 50% మనం అందుకోగలిగితే 150లో 50% అంటే నీకు 75 మార్క్స్ అన్నది వీటితో పాటు ఇంకా చిన్నగా అలా లాక్కుంటూ వెళ్ళచ్చు. దీంట్లో స్కోర్ని 75 అంటే ఇక్కడ నేను 80 నుంచి 100, 110 వరకు ప్రయత్నం చేయండి. ఇక్కడ నువ్వు పెట్టే 1% శ్రమతోటి ఇక్కడ 5% మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టే 1% శ్రమతోటి ఇక్కడ 5% స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ స్కోర్ పెరుగుతుంది అక్కడ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టు. ఇది ఒక మహాసముద్రము. తిలక్ టోపీ ఎక్కడ పెట్టుకున్నాడు ఎవరికి తెలుస్తుంది? తిలక్ ఎక్కడ టోపీ పెట్టుకున్నాడు నెత్తి మీద? ఏదో బిట్టు దొరుకుద్ది వాడికి. ఇట్లాంటివి నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. గాంధీజీకి కర్ర తయారు చేసినోడు ఎవడు? ఇట్లాంటి బిట్లు ఉంటాయి కొన్ని, మనకు తెలవదు. కర్ర, చేతికర్ర ఉన్నది ఆయనది. ఆయన ఇక్కడ పెట్టుకునే వాచి ఎవరు బహుకరించారు? ఆయన కట్టుకునే లుంగి మదురైలో తయారైందా, లేకపోతే కాన్పూర్లో తయారైందా, ఎక్కడి నుంచి తయారైంది? ఇట్లాంటి వాటికి ఎవరు ఆన్సర్ చేయలేరు. అట్లాంటివి చాలా తగులుతాయి. సో ఇక్కడ ఎక్కువగా నువ్వు స్ట్రెస్ తీసుకోవటం వల్ల గ్రూప్ 2కి దూరం అవుతావు. ఆ విషయం మాత్రం అభ్యర్థి మర్చిపోవద్దు. ఇక్కడ ఎలా ఉండాలి అంటే వదిలేయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రావాలి. పట్టుకునే వాటిని మాత్రం పర్ఫెక్ట్గా పట్టుకోవాలి. మోడర్న్ ఇండియాలో కొన్ని అంశాలు ఉన్నాయి, వీటిల్లో ఈ బిట్లు ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా వస్తాయి అన్నప్పుడు వాటిని పర్ఫెక్ట్గా పట్టుకో. సో నెహ్రూ టోపీ ఎక్కడి నుంచి తెచ్చాడు, తిలక్ టోపీ ఎక్కడి నుంచి తెచ్చాడు అనేది ఎవరు ఆన్సర్ చేయలేడు కాబట్టి వదిలి పెట్టేస్తాం. సో ఇట్లా దీని మీద స్ట్రాటజీ అనేది నువ్వు రూపొందించుకో. ఇలా ఒక క్రమ పద్ధతిలో ప్రిపరేషన్ని కొనసాగించండి. తప్పకుండా కూడా స్కోర్ వస్తుంది. మీ దృష్టిలో ఉండవలసింది ఒకటే, నేను రిపీటెడ్గా చెప్తూ ఉండేదే, చాలాసార్లు ఇది చెప్తూ ఉండాలి కూడా, టిల్ ద సక్సెస్ వరకు. 6 లక్షల నుంచి 8 లక్షల మంది రాస్తారు. వీళ్ళతో నీకు సంబంధం లేదు. నీకు కావాల్సింది ఒక పోస్టు, అంతే కదా. నీకు 4 పోస్టులు ఏమీ వచ్చినా కానీ నువ్వు 4 ఉద్యోగాలు చేయలేవు. డిప్యూటీ తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ అన్నీ చేయలేవు. ఒకటే పోస్టు. అక్కడ ఈ 850లో ఒక పోస్టు నీది అనుకొని ముందు మైండ్ ఫిక్స్ అయిపో. ఈ పోస్ట్కి నీ స్కోరు ఎంత? 300+. దీనికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు ఎక్కడ స్కోర్ చేస్తావు? నీకు పేపర్ 1లో స్కోర్ చేసుకునే దమ్ముంటే అది చేసుకో. పేపర్ 2, పేపర్ 3 డ్రాప్ చేసుకో. లేదా 3 చేసుకునే ఉంటే 3 చేసుకో. 3 యావరేజ్ తీసుకొని వెళ్తానని అంటే 3 యావరేజ్ తీసుకొని వెళ్ళు. 100 నష్టమేమి లేదు. కానీ టార్గెట్ స్కోర్ మాత్రం దీనికి తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. దీనికి కావాల్సిన అన్ని రకాల ఇన్పుట్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయి నీకు. సో దీన్ని తీసుకెళ్ళడానికి ఏముంటుంది? ఒకటికి నీకు రివిజన్స్ తక్కువ ఉన్నాయి, రీకాల్ చేసుకోవటం తక్కువ ఉన్నది. దాన్ని నువ్వు సరి చేసుకో. ఈ టైంలో చేసుకుంటే వెళ్తావు. దీనిని ఎప్పుడు కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాల్సిన పని లేదు. ఎగ్జామ్ హాల్కి వెళ్తాం, అక్కడ చాలామంది నీకు అనిపిస్తారు. ఒకటి చెట్టు కింద కూర్చొని కదుపుతూ ఉంటాడు, గుండె లబ్డబ్బు అంటే వాడు ఏదో చదివేస్తున్నాడు, రేపు ఏం బిట్టిస్తాడో ఏంటో. ఏం బిట్టివ్వడు, నువ్వు చదివిన బిట్టే ఇస్తాడు. ధైర్యంగా నువ్వు లోపలికి వెళ్తావు. ఎందుకు వెళ్తావు? ఇదిగో ఈ ఏరియాలో ఏ బిట్ ఇచ్చినా కానీ చేసే దమ్ము నాలో ఉంది, నేను దాన్ని పర్ఫెక్ట్గా చదివాను. కూర్చుంటావు, చాలా ప్రశాంతంగా కూర్చుంటావు, హాయిగా బిట్టు ఎంసీక్యూ కనిపిస్తుంది, ప్రశ్న చదివావు. నువ్వు ఒత్తిడిలో ఉండటం వలన అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉన్నా కానీ పట్టుకోవటం కష్టమవుతుందండి.
ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మొదటి 15-20 నిమిషాలు అభ్యర్థి చాలా స్ట్రెస్కి గురవుతాడు. అది అందరికీ ఉంటుంది, కామన్ అది. ఆ స్ట్రెస్ని అవాయిడ్ చేసే థింగ్ ఏమిటంటే, ముందు నువ్వు ఏమీ కాదు, నీకు నువ్వు బలపరుచుకున్నంతగా, నిన్ను నువ్వు నమ్మినంతగా ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను అంతగా ముందుకు తీసుకుని వెళ్ళలేదు. ఎస్, నేను చేయగలుగుతాను, చదివాను, చేస్తాను, కూల్గా ఉంటావు. ఈ బిట్టు రాలేదు, రెండో బిట్కి వెళ్తావు, చక్కగా టిక్ చేసుకుంటూ వస్తావు. అది కూడా రాలేదు, మూడో దానికి వెళ్తావు. 1-2 రాలేదని టెన్షన్ ఏమక్కర్లే, తిప్పు పేపరు, ఎక్కడ నీకు కరెక్ట్ బిట్ వచ్చింది అలా ముందుకు వెళ్ళు. ఎప్పుడైతే ఒక 10 బిట్లు నీకు చెయ్యి మూమెంట్ అందుతూ వస్తుంది, అందుకొని వెళ్తున్నావు, ఆ స్ట్రెస్ని మినిమైజ్ చేసావు ఎగ్జామ్ హాల్లో, అక్కడి నుంచి నీకు బ్రహ్మాండంగా వెళ్తుందండి. సో ఆ 15 to 20 మినిట్స్ ఫస్ట్ ఆ ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ ఉంటుంది చూసారా, అది క్రూషియల్ ఫ్యాక్టర్ అవుతుంది అభ్యర్థులకి. దాదాపు 95% ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తుంటే ఆ 15 to 20 మినిట్స్లోనే ఎంతో బాగా చదువుతారు. పాపం డే అండ్ నైట్లు పుస్తకాలు తిప్పి కొడతారు, గీతలు పెట్టి చంపుతారు పుస్తకాన్ని. ఆ 15 to 20 మినిట్స్ మేనేజ్ చేయడంలోనే ఉంటుంది. ఆ 15 to 20 మినిట్స్ ఎప్పుడు చేయగలుగుతాడు అంటే, బయట ఇప్పుడు నువ్వు ప్రిపరేషన్ సమయంలో ఇప్పుడు నుంచో, ధైర్యంగా నుంచో, నీకు నువ్వు చెప్పు ఏం జరిగింది, అట్లా ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమం చెప్పు, ఇప్పుడు టక రావాలి. ఇక్కడే రాలేదంటే ఎగ్జామ్ హాల్లో ఎట్లా వస్తుంది అది నీకు? ఇప్పుడు రాకపోయినా కానీ నీకు ఒక ఆప్షన్ ఉంది, తీసి చదువు, వచ్చే వరకు చెప్పు. ఈరోజు రావట్లేదు, పక్కన పడే, హాయిగా మూవీలో చూసుకో, లేకపోతే ఏదన్నా ఇండోర్ గేమ్సో లేకపోతే అవుట్డోర్ గేమ్సో ఏదో వచ్చాయి, మళ్ళీ రేపు పట్టుకో, రావాలి, మళ్ళీ చదువు, వచ్చింది, ఎస్, ధైర్యంగా ఉండు, మళ్ళీ ఎప్పుడో కాకతాయికంగా మళ్ళొకసారి రీకాల్ చేయి. ఇది అండి ఎక్సర్సైజ్, ఇట్లా చేయండి, స్ట్రెస్ అస్సలు ఉండదు, తిరుగులేని విజయాన్ని సాధిస్తాడు. మిమ్మల్ని మీరు నమ్మి, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని, మిమ్మల్ని మీరు ముందుకు నడుపుకున్నట్టుగా ఇంకా ఏది కూడా ముందుకు తీసుకొని వెళ్ళలేదు. ఇవన్నీ కూడా నేను ఇచ్చే డైరెక్షన్లో ఫాలో అవ్వగలిగారు అంటే ఇదే మీకు ఆత్మబలాన్ని ఎంతో పెంచుతుంది. సో ఆ రకంగా చేస్తే ఇది ఏమీ పెద్ద ఇష్యూ కాదు. 450, 150 వదిలేసినా కానీ జాబ్ వస్తున్నదంటే చూసుకో. నువ్వు ఎప్పుడైతే ఆ 150 మీద కాన్సన్ట్రేషన్ చేస్తావో అక్కడ స్ట్రెస్ పడుద్ది. సాధారణంగా సగటు మనిషి యొక్క సైకాలజీ అంతే, పోయేదాన్ని ఆలోచిస్తాడు కానీ ఉండేదాన్ని ఆలోచించడు. పోయేది అంత పోనీ ఉన్నది పట్టుకో, దాన్ని సరిచేయి, అందుకుంటాం. సో ఈ థింకింగ్ అండి, బలం మీకే ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్ కావాలి ఈ సమయంలో, దాన్ని ఇన్హెరెంట్గా బిల్ట్ అవ్వాలి. అది వస్తూ ఉంటుంది. అది సమయం ఉంది, చక్కగా ఉపయోగించుకోండి. అదేదో ఇన్స్టెంట్గా వచ్చే అంశాలు కావు ఇవన్నీ కూడా. స్ట్రాటజిక్గా ఒక ఆలోచనతో ఆ మానసిక ధైర్యం కానీ, ఆ అప్రోచ్ కానీ, ఆ డీల్ చేసే వ్యవహారం కానీ, ప్రతి ఒక్కటి ఆ కసి అన్నది నరాల్లోకి దిగిపోవాలి. అప్పుడు చూడండి 100% ఎగ్జామ్కి ముందే ఇంట్లో చెప్పి వెళ్తారు, ఇగో పోస్ట్తో వస్తుంది చూసుకో అని. ఆ ఉత్సాహము, ఆ కళ్ళల్లో ఆ చరిష్మా చెప్పడానికి ఉండవండి కొన్ని అంశాలు, అది అనుభవించాల్సిందే. సో అంత ఫ్రూట్ఫుల్ లైఫ్ ముందు ఉన్నది, దానిని అనుభవిస్తున్నారు మీరు. సో ఆ రకంగానే కొనసాగించండి జైత్రయాత్ర. సో నెక్స్ట్ టెస్ట్కి ఏపీ హిస్టరీలో ఈ క్లాసుల నుంచి బిట్ వస్తుంది, పాలిటీలో ఈ ఆర్టికల్స్ నుంచి బిట్ ఉంటుంది, మోడర్న్ ఇండియా ఈ క్లాసెస్ నుంచి, బయాలజీ ఈ క్లాసెస్ నుంచి, కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ది ఈ అంశాల మీద చేసుకోండి. 1-2 అంశాలు ఈ వారం ఇవ్వకపోయినా వచ్చే వారం ఇస్తాను. సో ఈ అంశాల మీద బిట్స్ ఇవన్నీ చదువు, ఎస్, నోటికి చెప్పు, దిగిపో రంగంలోకి. ఇట్లా ఎవ్రీ వీక్ నువ్వు చేయగా పర్ఫెక్షన్ అండి, తిరుగులేదు. నీకు దీంతో పని లేదు. 6 లక్షలు కాదు, 60 లక్షల్ని వచ్చి రాయమని ఎగ్జామ్, అక్కడ ఉండే పోస్ట్ ఇదే, అక్కడ నువ్వు స్కోర్ కొట్టుకునేది ఇదే. ఒక 10 మార్కులు అటు ఇటుగా జాబ్లోకి వెళ్ళిపోతావు. సో రిజిస్టర్ అయిన అభ్యర్థులు వారు యూజర్ నేమ్ రాయండి, టెన్షన్ ఏం అక్కలే, కూల్గా ఉండండి, మీ రెగ్యులర్ అఫైర్స్లో కంటిన్యూ అవుతూనే ఉండండి. అండ్ ఈ ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ ఆపద్దు, ఆపితే పికప్ అందుకోవాలంటే టైం పడుతుంది.
సో కొనసాగించండి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్.